ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది. మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం. నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను. ఈ 2 సినిమాల గురించి చాలా పర్టికులర్గా మాట్లాడదామని. సో ఫస్ట్ మూవీ వచ్చేసి గాయన్ సార్. ఆర్జీవి గారు, జగపతి బాబు గారు హీరో, ఆర్జీవి డైరెక్షను. అందులో మీది ఎస్ఏ క్యారెక్టర్. అయితే శివకృష్ణ అనగానే డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్ ఫోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైం నాకు వేరియేషన్ కనిపిస్తుంది గాయన్ సినిమాలో. ఆ డెన్లోకి వెళ్తారు, ఆ విలన్ ఆపుతాడు, ఏం మాట్లాడరు. జగత్ బాబు దగ్గరికి వెళ్తారు, నేను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం నేరుగా స్టేషన్కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ కానీ ఇంటెన్సిటీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అద్భుతమైన రోలు. ఆర్జీవితో ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారు? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. నేను ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ నా క్యారెక్టరేషన్ ఏంటి, నా లిమిటేషన్స్ అని అడుగుతాను. అంటే ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో సినిమాకి, సెకండ్ హీరో ఎవరు అంటే ఆ డైరెక్టర్ హీరో. మోల్డ్ చేసి అందరినీ చూపించి, అలాగే కెమెరామెన్, నెక్స్ట్ ఆ ఫిజికల్గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు, డైరెక్టర్ చెడగొట్టాడు, ఈ సినిమా ఆడుతుందా ఆడదుగా? అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ క్వశ్చన్ ఇది. సో ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దర్. అట్లాగే డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్ వర్మ అనేది నో డౌట్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా, నా లిమిటేషన్స్ చేసాం. నాకు ఇంకెవరు, నాకు సజెషన్ ఎవరు సార్ చెప్పింది? నేను బాగాలేను, ఇంకా ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు అప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లే, అది ఏం అలా చేశానా నాకు తెలియట్లేదు. నాకు నేను లిమిటేషన్ చూసుకుంటే ఇంక వెళ్ళిపో. ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. జయం సినిమా. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకు అంత గుర్తు రావట్లే, సారీ. అది 90లో చేశాను, అది 1991లో. 2002లో జయం చేశాను, అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశాను నాకు తెలియదు. అప్పుడు నేను సెన్సార్ బోర్డు చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్, ఈ రేంజ్లో ఉన్నాను అప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి జైన్లో నన్ను ఫస్ట్ టైం నేను ఫాదర్ వేషం వేసాను జైన్ సినిమాలో. సదా ఫాదర్. ఎవరో వచ్చి అడిగి, అన్న నువ్వు వెళ్ళొద్దు, తిక్కలోడు తేజ తిక్కలోడు కొట్టాడు అన్న, మొన్న 2 ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు, తిక్కలు నీ రేంజ్ ఏంటన్నా వాడు. వాటిని డైరెక్టర్ ఎందుకు కొడతాడు? నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చేయి చేసుకుంటాడు. అసలు మాట వరుస చెప్తున్నా, అది ఏం సరదానా? కొట్టడం సరదానా? సో ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు కొద్దిగా, దాంట్లో కొద్దిగా గొప్ప, బట్ అది మనం షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం వచ్చి, ఇలా ఇటువంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలి, ఛాలెంజ్, ఇది ఛాలెంజ్గా ఉంటుంది అని. సేమ్ నా దేశంలాగే ఇక్కడ డబ్బులు కూడా పెద్దగా ఏం అడగలే, ఆడేది ఇచ్చాను, తేజ నేను చేస్తున్నాను సినిమా. నాకు అక్కడ ఛాలెంజ్. అక్కడ ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఏదో పెళ్లి ముహూర్తం, అమ్మాయి గురించి ఏదో సీను. తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర, ఏదో పాపం అంతా ఓకే అమ్మ, ఇప్పుడు నువ్వు యువర్ ద డైరెక్టర్, ఇప్పుడు ఏంటి ఎలాగంట, ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకు ఎవడో హింట్ ఇచ్చాడు కదా, ముందే జాగ్రత్త ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఉండాలా, ఏది నిజం మనకు తెలియదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను, సేమ్ డైలాగ్ని. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, రెండోది చెప్తే ఎలా, మూడోది ఎలా, ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా, సజెషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు మరి మీరు అంతా అతని గురించి అలా చెప్పారు కదా. ఆయనకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ వరం దగ్గర కూడా అంతే. మరి మీరు చూసారా ఎప్పుడన్నా తేజ గారు కొట్టడం? అసలు ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి, ఆ జూనియర్ ఆర్టిస్టులు ఏమైనా కొట్టినట్టున్నాడు అంతే, ఆర్టిస్టులు కొట్టడం కాదు. ఏదో కోపం మీద ఏంటో చేసి ఉండొచ్చు. అసలు నాకు తెలియకడుతుంటా, డైరెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతాడు, అసలు ఎందుకు కొడతాడండి నాకు తెలియదు. నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది, అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. బట్ మనం కూడా ఆలోచించాలి కదా. ఏం సరదా అతనికి. వరం దగ్గరికి వెళ్ళాను, క్రియేటివ్ డైరెక్టరు అడిగారు, అడిగాను ఎలా కావాలని, ఇలా కావాలన్నాడు. మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వాలి. ఆయనకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉంది. ఇదే కాదు,
నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70-80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటుంది. అంటే ఇచ్చి ఉంటే ఏదో అక్కడ అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలా. నేనేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. ఫస్ట్ డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో. ఆ భావన ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును, రైటర్ చెప్పింది ఫీడింగ్ ఇస్తాడు, ఫాలో అయిపోయాడు, సింపుల్. అయితే నాకు ఇంకో సినిమా సార్, అసలు గూస్ బంప్స్ వచ్చిన సీన్స్ మీవి, చెన్నకేశవరెడ్డి. అవునండి, చాలా మంది చెప్తారు, ఏమి క్యారెక్టర్ సార్. చాలా మంది చెప్తారు. అది నేను కడపలో ఒకసారి ఎందుకో పని మీద వెళ్ళా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చేసినప్పుడు మాకేం తెలియదు, చేసుకెళ్ళిపోతాం, దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందా. అక్కడ బాయ్స్, హోటల్ బాయ్స్ 10 మంది వచ్చారు. సార్ మా బాలయ్య బాబుకి భలే హెల్ప్ చేశారు సార్ మీరు ఆ డైలాగ్ సార్. నేను అనుకున్నాను నిజంగా సినిమా మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళకి డైలాగులు. ఇప్పుడు దాని అంతా మళ్ళీ అక్కడ ఇప్పుడు మీరు చెన్నకేశ్వరరెడ్డి చెప్పినారు, అక్కడ మళ్ళీ శివకృష్ణ చెప్పాడు కరెక్టే, కానీ ఎవరు ఆలోచించింది, రైటర్. ఆయన మర్చిపోతున్నారు అందరూ కూడా. డైలాగ్ రాసిన మహానుభావుడు ఎవడో. అండ్ షార్ట్ కూడా సార్, మీరు బాలకృష్ణ గారిని గుర్తుపెట్టినప్పుడు మీకు ఆ విగ్రహం గుర్తొస్తూ ఉంటుంది. పులివెందుల్లో చూసిన పులివెందులకు సంబంధించిన విగ్రహానికి రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బాలకృష్ణ గారికి రౌండ్ ట్రాలీ, ఆ ఎంబడే కట్ షాట్ మీకు రౌండ్ ట్రాలీ. ఈ 3 ఆబ్జెక్ట్స్కి రౌండ్ ట్రాలీ అలా తిరగతానే ఉంటుంది, కట్ 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 షాట్. అసలు ఏవి టేకింగ్ కానీ ఏవి రైటింగ్ కానీ. ఇప్పుడు వినాయక్ ఎంత వండర్ఫుల్ డైరెక్టర్. ఆ రైటరు రాసింది ఆయన మోల్డ్ చేసుకున్నాడుగా, ఆయన టేకింగ్. ఇప్పుడు రైటర్ గొప్పగా డైలాగ్ రాశాడుగా, నెంబర్ 1 హీరో అతనేగా. నెక్స్ట్ వినాయకే కదా హీరో, నేను ఫిజికల్గా హీరో. నేను ఏది చేసినా అలాగే చేస్తాను. నేను ఏది చేసినా ఎప్పుడు కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడు 3rd హీరో నా దృష్టిలో ఫిజికల్గా. ఫస్ట్ హీరో రైటర్, సెకండ్ హీరో డైరెక్టర్. నేను ఇప్పటికీ నిన్న కాక మనం చేసింది కూడా అట్లాగే ఫీల్ అవుతాను. ఆ చెన్నకేశవరెడ్డి షూట్లో బాలకృష్ణ గారితో మీకున్న ఏదైనా మూమెంట్స్ షేర్ చేయండి సార్. మూమెంట్ అంటే బాలాశంకర్ అంటే ఫాదర్ లేక బాలాశంకర్ ఏముండదు, కొత్త కోపం వస్తుంది ఒక్కోసారి, డామ్ డూమ్ అని తిడతాడు, ఏముండదు మనసులో ఏముండదు. మళ్ళీ చిన్న పిల్లలాగా మన దగ్గరికి వచ్చి మన మీద జోకులేసి మనతో కూర్చుంటూ ఉంటాడు. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి చిరాకు పట్టవచ్చు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ఈజ్ బాలాశంకరుడే ఒక రకంగా చెప్పాలంటే. అది రామారావులో చూశాను కొద్దిగా. ఆయన అంటే భయం, టైగరు, అది కాళ్ళకదాని ఉండదు, దానికి ఒకటి అంత భయపెడతారు అసలు, ఆయన దగ్గరే ఉండదు. నేనే ఉదాహరణ, నన్ను ఎలా ట్రీట్ చేశాడు, ఏం చేశాడు అనేది నేనే ఉదాహరణ దానికి. మహానుభావుడు. ఈయనైతే ఇంకా మరి అది ఇంకా అసలు మాట్లాడటం మొదలెట్టాడంటే ఇంకా మన సాయంకాలం దాకా మనకి మాట్లాడుతూనే ఉంటాడు. 4 సినిమాలు 5 సినిమాలు చేశాను. మొన్న ఒకటి చేశాను వీరసింహారెడ్డి. అవును, అది యాక్చువల్గా భలే గమ్మత్. అది నేను సినిమాల్లో కూడా గెస్ట్ వేషాలు వేయను, ఎంత పెద్ద హీరో అయినా గెస్ట్ వేషాలు వేయను. అంటే చాలా అద్భుతంగా 2 days అయినా ఆ క్యారెక్టర్లో దమ్ముంటే కానీ చేయను. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి చెప్పాడు, సార్ ఒక గెస్ట్ వేషం ఉందన్న. బుద్ధి లేదంటే నీకు చేయను కదా, అసలు గెస్ట్ వేషాలే చేయను. అలా కాదండి బాలకృష్ణ అన్న, మరి ఆ మాట ముందు చెప్పలేదా అన్న. ముందు చెప్పొచ్చు కదా, నాకు ఇష్టమైన హీరో, మా ఫ్యామిలీ కదా. ఒకరోజే ఒక పూట చేశాను అంతే. అక్కడ అంటే ఇంక తెలుగులో సాయంత్రం ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గర కష్టం ఉండదు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, మీకు ఫైనాన్షియల్గా ఏమైనా క్రైసిస్ వచ్చిందా లైఫ్లో? బాగా చాలా. దేనివల్ల సార్? అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఇక మనం వెనక ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే చాలా రకాలుగా. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను కదా, అప్పుడు ఇక్కడ రావటం వల్ల అక్కడ ఫ్యాక్టరీ కొద్ది ప్రాబ్లం వచ్చింది, అలా అది అక్కడ లాసు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నేను డబ్బులు, నాకు డిమాండ్ ఉన్నా డిమాండ్ చేయను.